దేవుడు ఇంకా యాకోబుతో మాట్లాడాడు, నువ్వు ఎక్కడైతే నూనె పోసావో, ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేసావో ఆ బేతేలుకు నువ్వు మరలా తిరిగి వెళ్ళంత చేస్తున్నావు. ఆమేన్. నూనె పోసిన స్థలంను దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. ఇక్కడ నూనె పోసి ప్రార్థన చేసిన స్థలం ఇది. నీకేమంటాడు తెలుసా దేవుడు? ఎక్కడికి వెళ్ళినా నీవు తీర్మానం చేసుకున్న ఆ ఒక బేతేలికి నువ్వు తిరిగి వెళ్ళా అంటాడు వేస్తున్నావు. ఆమేన్. ఎందుకు? అక్కడ నేను నిన్నేం చేస్తాను చెప్పండి? ఆశీర్వదిస్తా. అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా, అక్కడ నిన్ను దీవిస్తా. ఎంతమందికి అయితే ఆయిల్ పోసి ప్రార్థన చేశామో దేవుడు ఒకరోజు వాళ్ళందరికీ మాట్లాడుతాడు. ఏమని తెలుసా? నువ్వు మరలా తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళు? నీ తండ్రి ఇంటికి బేతేలుకు తిరిగి వెళ్ళి వేస్తున్నావు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? బేతేల్లో ఒక తీర్మానం ఉంది, బేతేల్లో ఒక నియమం, ఒక నిబంధన ఉంది. బేతేల్లో ప్రార్థన చేసుకుని వెళ్ళాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నన్ను దీవిస్తే, నాకు తిరిగి క్షేమంగా నడిపిస్తే నేను నీకు ఒక మందిరమును కట్టిస్తా. ఆ తీర్మానం ఉంది, ఆ ప్రార్థన ఉంది. బేతేల్లో ఏం వదిలేరు అంటే ప్రార్థన వదిలేరు. బేతేల్లో ఏం వదిలేరు తెలుసా? తీర్మానం వదిలేరు. బేతేల్లో ఏం వదిలేరు తెలుసా? నిబంధన విడిచిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఈ నిబంధన విడిచిపెట్టి మరి తిరుగుతూ ఉంటే ఆశీర్వాదం ఉంటుందా? టైం అయిందాక ఉంటుంది, టైం అయిపోతే ఆశీర్వాదాలు ఉండవు. అట్లా ఏమంటాడు దేవుడు? రిటర్న్ టు బేతేల్. ఎందుకు రావాలా? తీర్మానం అక్కడ ఉన్నది, నూనె అక్కడ ఉన్నది. సో నీ రక్షణ కార్యం ఇక్కడ ఉన్నది. దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు నిన్ను దర్శించే కాలం, నిన్ను దర్శించిన సమయం, నిన్ను అభిషేకించిన వరములతో ప్రభు నింపిన ఆ ఒక అద్భుతమైన కార్యములు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములను దేవుడు నీకు బేతేల్లో కుమ్మరించాడు. కాబట్టి రిటర్న్ టు బేతేల్ అంటాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దర్శనం చూసావు కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఏం చూసావు చెప్పండి? దర్శనం. నువ్వు తలగడగా పెట్టుకున్న ఆ రాయికి నువ్వు నూనె పోస్తావు కదా, నువ్వు దర్శనం పొందుకున్నావు కదా, నువ్వు అభిషేకమును పొందుకున్నావు కదా, నువ్వు స్వస్థతను పొందుకున్నావు కదా, నువ్వు ఆరోగ్యం పొందుకున్నావు కదా, ఆ బేతేలుకు నువ్వు తిరిగి వెళ్ళు యాకోబు అన్నాడు. ఇస్తున్నావు. ఆమేన్. నిన్న ఒక ఆమె వచ్చింది, ప్రార్థన చేస్తున్నా. ఆమెకి బీపీ ఎక్కువై కొంత అనారోగ్య పరిస్థితి. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఎందుకు ఈ సమస్య వీరికి రావడం? సంఘానికే వస్తున్నారు కదా, అప్పుడప్పుడు కదా వస్తున్నారు, మరి తొలగించని ప్రార్థన చేస్తాను. పర్సనల్గా ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, వాళ్ళ తీర్మానము ముందున్నది లేదు, వాళ్ళ తీర్మానంలో తప్పినారు. ఆ రూమ్లో ఆరాధన ప్రేయర్ స్టార్ట్ చేస్తే ఒక సోదరుడు వచ్చి ఆయన అన్నాడు, అన్న నేను మీకు ఈ స్ట్రేంజర్ మీకు ఇస్తా, ఎంత ఉంటుంది అంటే 5000 ఉంటుంది. సరేనా, నేను ఇస్తా. ఆయన ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అప్పుడు ఆర్థిక సమస్య ఎక్కడికి పోయిందో తెలుసా? ఇలా ఉన్న ఆయన ఆర్థిక సమస్య ఇలాగ కిందికి వెళ్ళిన పాపము, ఆర్థిక సమస్యలు. మనకు తెలుసు కదా, తీర్మానం అనేది దేవునితో ఉంటుంది. మనం ఎప్పుడే ఆయనకి ఏమన్నా వచ్చాడు ఎప్పుడేమన్నా ఆయన సాంగ్స్ పాడతాడు. పాపం సాంగ్స్ కూడా పాడించిన మనం దాన్ని పట్టించుకునే పరిస్థితి కాదు. తీర్మానం ఎవరితో చేశారు? వాళ్ళు నాతోనా దేవుడితోనా? సో ఎవరికి ఉండాలి అది? ఆయన పరిస్థితి దేవునికి తెలుసు, ఆయన ఎందుకు ఇస్తలేడో దేవునికి తెలుసు. అది దేవునికి వాళ్ళకి సంబంధం, మనకు సంబంధం కాదు. నీ దగ్గర లేని సమయాల్లో ఉన్నా కూడా నీ పరిస్థితి దేవునికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు, దాంట్లో అట్లా కాదు. కానీ నీ హృదయం ఎలాగున్నదని కూడా దేవుడు చూస్తాడు. ఆయన వస్తున్నాడు, వెళ్తున్నా, పాపం ఆయనకి ఏమనిపిస్తుందో తెలియదు. నేను తీసుకున్న తీర్మానం ఆయన ఖచ్చితంగా నేను చేయాలని ఆయన ఈ మహీంద్రా కంపెనీలో కార్స్ వదిలేస్తారు కదా, మంచి పొలం అంత ఉంది కానీ ఆర్థిక సమస్య కుదేలు అయిపోయింది, మొత్తానికి కుబేలు పూర్తిగా పోయింది. ఆయన కొన్ని రోజులు ఆ బండ్లు అక్కడిక్కడ వదిలేసి వచ్చి 5000 తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టి ఆయన అన్నాడు, బ్రదర్ అట్లా ఎందుకు టెన్షన్ పడకూడదు, దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఇవ్వాలంటే నేను మాట దేవునికి ఇచ్చా. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడంటే మాట? నేను దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నా, ఎంత కష్టమైనా నేను దాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నా, అంతే. హల్లెలూయా. ఈయనది ఇలాగ ఉంది కదా, కిందనే ఇంకోటి, ఇది ఎంత, ఇది ఆ టైంలో 11,000 ఉన్న స్ట్రేంజర్. కింద రూమ్లో ఉన్నప్పుడు ప్రేయర్ చేయండి స్ట్రేంజర్ గురించి అంటే ఒక ఆయన వచ్చి, అన్న నాకు జాబ్ వస్తే నేను ఎంత అన్న ఇది 11,000 అంతేనా, మనకు 2 సరిపోతాయి అన్న. అబ్బా ప్రైజ్ ది లార్డ్. 2 సార్ అన్న నాకు జాబ్ వస్తే మీకు 2 ఇస్తా అన్న, 2 ఇప్పిస్తా. ఇంజనీర్ చేశాడు ఆయన. కింద రూమ్లో ప్రార్థన చేశాను. వాళ్ళ తమ్ముని టీబీ వెన్నుపూస వంగిపోయి ఇట్లా అయిపోయినాడు. ప్రేయర్ చేసిన నేనే. బోన్ టీబీ నాకు చెప్పలేదు వాళ్ళు, కానీ దేవుడు నాకు చెప్పాడు. నేను ప్రార్థన చేసిన, చాలామందికి సీక్రెట్గా ప్రార్థన చేశాను. బోన్ టీబీ యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డని విడిచిపెట్టి వెళ్ళును గాక. ఆమేన్. వంగిపోయినాడు కదా, ఇట్లాగా మెల్లిగా ఇట్లా వంగిపోయి సన్నగా అయినాడు కదా, స్ట్రైట్ అయిపోయినాడు. ఆయనకి జాబ్ వచ్చింది 40,000 50,000. 1 రోజులు అయిపోయింది. నేను ఎదురు చూస్తూ ఉన్నా 2 స్ట్రేంజర్ల కొరకు. 2 months అయిపోయింది, ఇంకా రాలే ఆశీర్వాదం. 3 months అయిపోయింది. మొదట వెళ్ళింది పావురం కాదు కాకి అని తర్వాత అర్థమైంది. అడిగే చప్పుడు కూడా ప్రజలు. హల్లెలూయా. ఓడలో నుండి మొదట వెళ్ళింది కాకి కాదు, పావురం కాదు, ఏంటి చెప్పండి, కాకి అని తర్వాత అర్థమైంది. తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చాడు, అన్న కానుక పంపించాడు అన్న అంటే, ఓ దేవుడికి స్తోత్రం,
2 స్ట్రేంజర్లు వచ్చేసినాయి. 11,000 ఎంత అయినాయి? 22,000. సో ఈ కవర్లో ఎంత ఉంటాయి ఇప్పుడు? నాకు 2 స్ట్రేంజర్లు దేవుని పని కొరకు వచ్చేసినాయి అని ప్రార్థన చేసిన, దేవా దీవించినందుకు వందనాలు, కానుక డబ్బా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఓపెన్ చేస్తే ఒక స్ట్రేంజర్కి 500, ఇంకొక స్ట్రేంజర్ 500, మొత్తం కలిపి ఎంత? 1000 రూపీస్. ఎన్ని స్ట్రేంజర్లు కొనమంటారు చెప్పండి? ఇప్పుడు నిరాశ అయిపోయింది. ఏం స్ట్రేంజర్లో ఏమో. దేవా ప్రేయర్ చేసిన కదా, ఆయనకు ప్రేయర్ చేసిన కదా, బోన్ టీవీ అని జాబ్ కొరకు ప్రేయర్ చేశాను కదా, ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళకి బట్టి దురాత్మలు ఏవైతే ఉన్నాయో నన్ను శోధించినాయి. నాకు అనిపించింది నేను గుట్టిగా ప్రార్థన చేసినాను. చాలా బాధపడ్డా చాలా రోజులు. త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములో ఖాళీ భాగస్తుడవై ఉండకము. వారు ఎక్కడ పోయి డప్పులు కొడతారో, ఎక్కడ పోయి లేకపోతే ఎక్కడ పోయి పాపం చేస్తారో, ఎక్కడ వెళ్ళి తాగుతారో, ఎక్కడ వెళ్ళి మద్యం సేవిస్తారో నీకు తెలియదురా బాబు, కొంచెం మూసుకో. పరిచర్య అంటే నార్మల్ది కాదు, ఇది ఆషామాసి కాదు. నేను చేస్తా, నువ్వు చేయడం బంద్ చేయి అన్నాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు పరిచర్య చేయడం ఆపు, నేను వాడుకొని నేను నీతో పరిచర్య చేస్తా. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ లార్డ్. నువ్వు చేసి అలసిపోయినావు కదా, కూర్చో అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. నీ ఆలోచనలతో పరిగెత్తినావు, నీ ప్రేమతో పరిగెత్తినావు, నువ్వు కష్టపడ్డావు, రాత్రింపగలు ఉరికినావు, రాత్రింపగలు పరిగెత్తినావు. నువ్వు పరిగెత్తకు, అది నీ బలముతో నువ్వు పరిగెత్తినావు. సరే, నీ ఆసక్తిని బట్టి పనిచేసా, నీ ఆసక్తిని బట్టి నేను కార్యాలు చేసా. ఇప్పుడు నీ బలమును బట్టి నువ్వు పరిగెత్తకూడదు. నా చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేయు. కష్టము తక్కువ, ఫలితం ఎక్కువగా నువ్వు చూడబోతున్నావు. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఫాస్టింగ్లో ఉండే కూడా ఎవరైనా ప్రేయర్కి వస్తే పాపం దూరం నుంచి వచ్చారు, పాపం దేవుణ్ణి నమ్ముకొని వచ్చారు. అయ్యో మనం ప్రేయర్ చేయాలా, అలా ఉండకూడదు. మనం ప్రేయర్ చేయాలా. మనం వాళ్ళ పాపం కష్టంతో వచ్చారు, రాత్రి కలిసారు, 2 గంటలకు కాల్ చేస్తూ ఉంటుంటే అయ్యో ఏ సమస్యలతో ఫోన్ చేస్తున్నారు, ఏ ఇబ్బందులతో ఫోన్ చేస్తున్నారు, ఏ కష్టంతో. ఆ 2 గంటల రాత్రికి ఫోన్ చేసి బలాన్ని పొందుకుంటారు. దేని కొరకు తెలుసా? బీర్ తాగడం. అందరు కరెక్ట్గా నమ్మకస్తులా కాదు. మరి వీళ్ళందరికీ ప్రార్థన చేస్తుంటే బలమును పొందిన తర్వాత ఏం చేస్తున్నారు చెప్పండి? పాపంలో పడిపోతున్నారు. ప్రభు అన్నాడు, ఆగురా, నువ్వు ఉరుకులాడొద్దు, పరిగెత్తక. అట్లాగా రాత్రింబగళ్ళు కష్టపడతా ఉన్నావు కదా, అట్లా కాదు, నేను చేస్తా పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కాదు, నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, నీ ఉద్దేశములు కాదు, నా ఉద్దేశములు నీ పట్ల నేను నెరవేర్చుకుంటా. ఆమేన్. నీ ఎదుట వచ్చి నమ్మకంగా నటించినంత మాత్రం వాళ్ళ నమ్మకస్తులా. ఒక ఆయన ఈ రోజు లాస్ట్ వీకే అట్ అయిపోయినాడో మరేమో నాకు తెలియదు. ఫ్యామిలీ వాళ్ళ భార్య చచ్చిపోయే స్థితిలో ఉంటే వస్తే ప్రార్థన చేస్తా. మీకు ప్రార్థన చేస్తే మీకు ఎవడైతే పట్టుకొని దురాత్మ వాడు ఉన్నాడు చూడండి, వాడు నార్మల్గా వదిలేయడం. మళ్ళీ ఈ ఫాస్టింగ్స్ అన్ని ప్రార్థనలు ఎందుకొరకని అంటారు? అవన్నీ దులిపేయడానికే. దేవుడికి స్తోత్రం కలుగును. ఏం చేస్తాడని అంటే, అసలు వీడికి ఎవడరా సపోర్ట్ అని చూసుకొని నా దగ్గరికి వస్తాడు. మరి నాకెవడు సపోర్ట్ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా చుట్టూ అగ్నిరాధములు ఉన్నాయని తర్వాత అర్థమవుతుంది వాడికి. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. తీసుకెళ్ళాడు, పిల్లల్ని తీసుకెళ్తాడు, భార్యను తీసుకెళ్తాడు, శోధిస్తాడు, ఆరోగ్యాలు పెడతాడు, సమస్యలు పెడతాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే ఒకటి, మిమ్ములను దేవుని యొక్క రాకడకు సిద్ధపరచడానికి, అంతే. ఆమేన్. ఈ అనారోగ్యం ఎట్లందంటే, ఈరోజు ఒక అనారోగ్యం పోయిందంటే రేపు ఇంకోటి వస్తుంది. అది లైఫ్ లాంగ్ ఉండేటి. చచ్చిపోయే కాలానికి ఏదో ఒక రోగం వచ్చి చస్తాం మనం. అవునా కాదు చెప్పండి? భక్సింగ్ లాంటి ఒక దైవజనునికి ఆ వ్యాధి వచ్చింది అన్నప్పుడు, యేసన్న గారికి గొప్ప వ్యాధి వచ్చినప్పుడు, మరి నువ్వు నేను పెద్ద భక్తులమా చెప్పండి? కాదు కదా. అంటే చచ్చిపోయే టైంలో ఊరికే చచ్చిపోతామా? ఏదో ఒక కారణం రావాలి కదా మనిషి అన్నప్పుడు. రోగాలు, వ్యాధులు, సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అది కాదు, ఒక దైవజనుడు ఎందుకు నిలబడనంటే నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి. ఆమేన్. ప్రార్థన చేస్తుంటే స్వస్థ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి మరలా ఏం చేస్తారని అంటే చేతులు వేసుకుంటారు, నేను ప్రార్థన చేయాలి వీళ్ళకి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. దుమ్ము దులుపుతారు, జరద వేసి నలిసి ఏమంటా సున్నం వేసి ఇట్లా అంటే పొట్టు ఏం చేయాలా? పక్కకి ఎగిరిపోతే అప్పుడు ఎవడు గుద్దాడు రా నీ మూతికి అనాల్సి వస్తుంది. మరి చెప్పుగడి కాదు. అరే నీ మూతి రాత్రి ఉబ్బలేదు, ఇప్పుడు ఎందుకు ఉబ్బింది? ఎందుకు ఉబ్బింది అంటే, ఉబ్బలేదన్నా జరద ఉన్నదన్నా దీని కింద జరద ఉన్నది. ఒక ఆయన ఇక్కడ పెట్టుకొని వస్తుండే ఇంత దొడ్డుగా, ఎవడో గుద్దితే ఎర్రగా అయినట్టుగా. ఇప్పుడు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయినాక ఇంటికి పోయినాక ఊరికి ఉంటాడా? బా ఎంత ఆనందమో. నువ్వు సిగరెట్ తాగుతూ ఉంటుంటే ఇక నీకు ప్రేయర్ చేసుకుంటూ కూర్చోవాలి. ఫుల్ వేసుకోవాలా, హాఫ్ లోడ్, ఫుల్ లోడ్ అన్నీ వేసుకోవాలా. బండి ఎక్కడ పోతుంది తెలుసా? ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇంత ప్రార్థన చేసినాం కదా, ఇంటికి వెళ్ళినాక అంటాడు, ఇస్తావా చస్తావా, నేను చచ్చిపోతా చూడు, నేను చచ్చిపోతా. మీరు ఎక్కడైనా పండి, ఏ వాగులైనా పండి, దయ్యం పట్టింది కదా, లోపల ఒకటి రేగుతూ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి తెలుసా? తాగి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తే విడుదల పొందుకున్న తర్వాత, దయ్యం పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత మరలా ఏంటంట, ఎక్కడికి వెళ్తాడంట? మరలా వైన్ షాప్. ఇప్పుడు నేను వీళ్ళకి ప్రార్థన చేయాలా?
ఎన్నిసార్లు ప్రార్థన చేయాలా, ఎన్నిసార్లు స్వస్థ పొందుకుంటావు, ఎన్నిసార్లు తాగుతావు. దేవుడు చూసి చూసి ఏమన్నాడు తెలుసా? అయ్యా ఎన్నిసార్లు గతించినను లోబడకపోతే మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా ఏం చేయబడతావు? నాశనం, నాశనం. నీ జీవితం రాకముందు ఈరోజు మారుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ప్రార్థన చేస్తే, ప్రభా ఎందుకమ్మా ప్రభా ఈమెకి ఇలాంటి సమస్య వచ్చింది అని అంటే ప్రభు చెప్తా ఉన్నారు, వాళ్ళు తీర్మానంలో తప్పారు, వారు నన్ను ప్రేమించడంలో తప్పారు, వారు ఈ సంఘానికి స్థానం ఇచ్చడంలో తప్పారు, వారు ఈ సంఘమును ప్రేమించడంలో తప్పారు. నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకుంటాడు. మొత్తానికి ఈ సంఘం పైన వారికి ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, ఎక్కట్లేదు. ఏం చెప్పాలా వాళ్ళకి, ఏం చెప్పాలా? ఇప్పుడు చెప్తే ఏమంటారో తెలుసా? ఈ పాస్టరు కానుకల గురించి పనిచేస్తున్నాడు, అందుకొరకే చెప్తున్నాడు. అంతే. వస్తుందా రాదా చెప్పండి అమ్మ, అంటారా లేదా? కానీ లింక్ ఎక్కడ ఉందో తెలుసా? వీరి ప్రేమ మొదట ఉన్నది లేదు. ఫస్ట్ ఏమన్నారంటే, అన్న దేవుడు మిమ్మల్ని వాడుకొని నాకు విడుదల ఇచ్చారు. తర్వాత ఏమన్నారంటే, మాకు ఈ సంఘంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. తర్వాత ఏమన్నారంటే, మేము వాక్యం ఇది ఇక్కడ వింటేనే మాకు అర్థమవుతుంది. తర్వాత ఏమన్నారంటే, ఇక్కడ వస్తే మా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. తర్వాత ఏమన్నారంటే, ఇక్కడే మా జీవితం అంతా లేవు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, రక్షణలోకి వచ్చిన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమన్నారంటే, ఎవరైనా ఒకటే కదా, అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడప్పుడు వెళ్దాంలే, ఎవరైనా ఒకటిలే, ఆయన ఒకటే ఈయన ఒకటే, మనం ఇక్కడే ఒకడొకడు మన దగ్గర కానుక ఇచ్చేస్తే అయిపోయింది కదా. కానుక గురించి పరిచర్య కాదు, కానీ నీ ఒక సమర్పణ, మొదట ఉన్న అనుభవమును, ఆ ఒక ఎక్స్పీరియన్స్ని దేవుడు చూస్తున్నాడు. వింటున్నారా? ఆ వ్యక్తి కొరకు ప్రేయర్ చేస్తున్నా, కానీ ఎలా చెప్పాలి నేను? లేరు. ఇప్పుడు డైరెక్ట్ చెప్పినా, వాక్యంలో చెప్పినా, ఎలా చెప్పినా వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? కానుకల గురించి చెప్తున్నాడు అనుకుంటారు లేదంటే చెప్పండి. మేము సంఘానికి రెగ్యులర్గా రావాలని, ఈయన దగ్గరనే కట్టేసుకోవాలని, ఇక్కడే ఉంచాలని ఆయన ఆలోచనలు అట్లాగా ఉన్నాయంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎలా చెప్పాలా? నిజంగా చెప్తున్నా, ప్రభు సన్నిధిలో ఏమన్నాడు తెలుసా? రిటర్న్ టు బేతెల్ అంటాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రిటర్న్ టు బేతెల్, యూటర్న్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఏ స్థాయిలో ఎక్కడికి ఎంత దూరం వెళ్ళినా నీకు నూనె పోయబడింది కనుక ఆ నూనె నీతో ఒకరోజు మాట్లాడబోతున్నది. నీ తలపై నూనె పోయబడింది ఇక్కడ, నీ తలపైన నూనె పోసి ప్రార్థన చేయబడింది ఇక్కడ. దేవుడు ఒకరోజు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఇస్తున్నాం. మేము ఇక్కడికి వస్తే మాకు విడుదల ఇస్తున్నాడు దేవుడు. 2-3 వారాలు వచ్చిన తర్వాత అయిపోయి వాళ్ళు వీళ్ళు అక్కడ ఫోన్ చేస్తున్నారు, ఇక్కడ ఫోన్ చేస్తున్నారు, అక్కడ పరిగెత్తు, ఇక్కడ పరిగెత్తు. ఏం జరుగుతుందంటే, విడుదల పొందుకున్నది కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా సమస్యలే. ఆ సమస్యలు పోట్లే. ప్రేయర్ చేస్తే కూడా ఎందుకు పోతలే అంటే, లింక్ మర్చిపోయినారు. అయ్యా ఏం మర్చిపోయినారు చెప్పండి? లింక్, ఫార్ములా మర్చిపోయిన కావాలి. ఇక్కడ చెప్పాడు దేవుడు, తీసుకెళ్ళమని చెప్పాడు, వెళ్ళాడు, ఆయన కష్టపడ్డాడు, ఫలితం దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే లాబానుకు తెలిసింది యాకోబు వెళ్ళిపోతున్నాడని. ఇప్పుడు లాబాను యాకోబును కలుసుకుందామని వెళ్తున్నాడు, యాకోబును పట్టుకుందామని వెళ్తున్నాడు. ఏమని తెలుసా? యాకోబును ఒక రకంగా చెప్పాలంటే దొరికితే చంపేవాడు. ఇప్పుడు అంటాడు యాకోబు తన యొక్క భార్యను పిలిచి, 2 భార్యలను, తర్వాత లేయా ఒక దాసులను, తర్వాత రాహేల్ దాసులను పిలిచి, లేయాను రాహేల్ని పిలిచి మాట్లాడతాడేమనంటే, నీ తండ్రి కటాక్షము, నీ అన్నదమ్ముల కటాక్షము, నీ తండ్రి కటాక్షము, వారి కటాక్షము నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు, వారు డిఫరెంట్గా ఉన్నారు, విషపు చూపుతూ ఉన్నారు, నన్ను చంపుదాం అనుకుంటున్నారో మరేమన్నా తెలియదు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏమైపోయినారు చెప్పండి? మారారు. ఎప్పుడు దొరుకుతుందా, కొడదామా, చంపుదామా అనే రేంజ్లోనే ఉన్నారు. ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈయన పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన వాళ్ళ వెనకాల పరిగెడుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? రాత్రికాల సమయంలో చదువు 31:29, 28 నుంచి చదవండి. నీకు హాని చేయుటకు నా చేతన అవును, అయితే విను, శత్రువు చెప్తాను, నీకు హాని చేయడానికి నా చేతన అవును. పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు అనగా అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుడైన దేవుడు, అబ్రహాము దేవుడు, నీ తండ్రి యొక్క దేవుడు అబ్రహాము, ఇస్సాకు దేవుడు, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. గడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరితో మాట్లాడాడు చెప్పండి? లాబాను చంపుదాం అనుకున్నాడు, కొడదాం అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు యాకోబుని. అని యాకోబు దగ్గరికి ఆ లాబాను వచ్చే లోపు రాత్రి కాల సమయంలో ఎవరు దర్శించారు తెలుసా? నువ్వు యాకోబుతో మంచి గాని చెడు గాని మాట్లాడు దేస్తున్నావు. ఆమేన్.
మాట్లాడితే బాగుండదు. అతడు నా కుమారుడు. నూనె పోసి అభిషేకించిన స్థలానికి అతడు వెళ్ళవలసి ఉన్నది. అక్కడ మందిరం కట్టవలసి ఉన్నది. అతని ఆశీర్వదించబోతున్నా, అతని ఇశ్రాయేలుగా నేను మార్చబోవాల్సి ఉన్నది. అతడు నా సొత్తు, నా స్వాస్థ్యమైన వాడు అతడు. ప్రైజ్ ది లార్డ్. ఏమంట చెప్పండి? తీర్మానం ఉన్నది అక్కడ. ఆమేన్. ప్రార్థన ఉన్నది అక్కడ. దేవుని సన్నిధిలో తీర్మానం ఉన్నది అక్కడ. అంటే నీ కొరకు దేవుడు నీ శత్రువులతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. గట్టిగా 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 కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎవరిని ముట్టనివాడు అంత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా అమ్మ? ఎందుకు ముట్టనివాడు దేవుడు? ఎవరి సొత్తు అంట? నేను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అనాయింటెడ్, పిలువబడిన వ్యక్తి, ఏర్పరచబడిన వ్యక్తివి. అంటే నువ్వు ఎంతమంది నీ వైపు వాడు పరిగెత్తినా కూడా శత్రువులతో మాట్లాడే దేవుడు, నీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువులతో ప్రభు మాట్లాడబోతున్నాడు. నీకు హాని చేసే వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. లేహేష్ అలా తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు వారి గురించి ఎవరితో మాట్లాడి తెలుసా? బిలాముతో మాట్లాడిన దేవుడు. ఆ బిలాము అక్కడికి వెళ్ళి ఇంకా ముట్టట్లేడు, ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను గురించి అబద్ధికులతో మాట్లాడబోతున్నాడు, శత్రువులతో మాట్లాడబోతున్నాడు, నిన్ను గురించి రాజులతో మాట్లాడబోతున్నాడు, అధికారులతో మాట్లాడబోతున్నాడు, చుట్టుపక్కల వారితో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఈరోజు నీ శత్రువులతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఇప్పుడే బయలు వెళ్ళి దేవుని యొక్క దూత నీ శత్రువులతో మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడు. రేహలా కాబాకాషి అలదు రాబా రాబా రాబా. నీ పక్షమున నిలబడిన దేవుడు, నీ పక్షమున నిలబడిన దేవుడు, నీ చెయ్యి విడవని దేవుడు లాబానుతో చెప్తున్నాడు, యాకోబు నా కుమారుడు, యాకోబు నా సొత్తు. అతడు బేతేలుకి వెళ్ళవలసి ఉన్నది. మంచి కానీ చెడు కానీ పలకకు సుమి. ఇదిగో నువ్వు పట్టుకున్న దానికి ఆయనకు అప్పగించు, అబ్రాహాముకి అప్పగించు. ఒకవేళ అప్పగించలేదా నీవును నీకు కలిగిన వారందరూ నిశ్చయముగా చావబోతున్నారు. దేవుడు నీ ఆశీర్వాదం ఎవడు పట్టుకున్నా, నీ సొత్తుని ఎవడు పట్టుకున్నా, నీ స్వాస్థ్యం ఎవడు పట్టుకున్నా, నీకు కలిగినది ఎవడు పట్టుకున్నా దేవుడు విడిపించబోతున్నాడు అంతే యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ పొలమైనా, నీ స్థలమైనా, నీ జాబ్ అయినా, నీ ఇంక్రిమెంట్ అయినా, నీ సాలరీ అయినా, మరి ఏదైనా సరే దేవుడు అప్పగించబోతున్నాడు. నీ కుమారులను, కుమార్తెలు, నీ కుటుంబాలను సాధనలు పట్టుకున్నాడా దేవుడు విడిపించబోతున్నాడు అంతే. ఈరోజు నువ్వు ప్రభుత్వంలో నువ్వు గోజాడు మూలుగా అంతే. నువ్వు మూలుగులతో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నువ్వు ప్రార్థించదు గాక. అబ్రహాము మూలిగాడు, ఆ మూలుగులను దేవుడు విన్నాడు. మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేకపోయినాడు. మౌనముగా ఉన్నాడు, యుద్ధం చేయలేకపోయినాడు. ఎప్పుడైతే మౌనముగా ఉన్నాడు అప్పుడు యుద్ధం యెహోవా జరిగించాను. ఈరోజు నువ్వు మాట్లాడొద్దు, ఈరోజు యుద్ధం నువ్వు జరిగించొద్దు. ఈరోజు నీవు కాదు యుద్ధం చేసేది, నీ దేవుడైన యెహోవా నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. నీ శత్రులతో మాట్లాడబోతున్నాడు. నీ శత్రులతో మాట్లాడుతున్నాడు. బిగబట్టుకున్నవన్నీ విడిపించబడుతున్నాడు. నీ అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం దేవుడు నీకు రెస్టోర్ అవుతున్నది. ఆ శత్రువు విడిచిపెడుతున్నాడు. ఇంకా తట్టుకోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఇంకా వాడు లెక్క బకరబా నేను చూస్తున్నాను. ఓపెన్ అయిపోతున్నాయి బ్రదర్. మీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి బలముగా నేను తాకడుతున్నాను. రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ శత్రువులు, మాంత్రికులు, అపవిత్ర కార్యములు, చేతబడి కార్యాలు, దుర్మార్గం కార్యం ఎవరైతే చేస్తున్నారో వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. అప్పగిస్తున్నాడు నీకు. వాడు తెచ్చి ఇవ్వబోతున్నాడు. వాడు భయపడుతున్నాడు. దేవుడు లాబానుతో మాట్లాడిన దేవుడు నీ శత్రువులతో మాట్లాడబోతున్నాడు. బిలాముతో దేవుడు ఎవరి గురించి మాట్లాడాడు? ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు. ఇదిగో అతడు ఆశీర్వదించబడిన జనాంగము, దీవించబడిన జనాంగము. అతడు నా సొత్తు, నా స్వాస్థ్యమైన వాడు కదా. నేను అతనిని కోరుకున్నా. ఆ ఇశ్రాయేలు నా స్వాస్థ్యం, నేను ఏర్పరచుకొని ఉన్నా. అది నా స్థలం, అది నా సొత్తు. వారు నాకు చెందవలసిన వారు, నా ప్రజలు, వారు నా ప్రజలు. బిలాము నువ్వు వెళ్తున్నావు కదా, మాటికి అడిగావు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు శపించదు, ఆ శాపం నీకు వస్తుంది. వారు ఆశీర్వదింపబడిన వారు కనుక ఏ శాపం వారికి ఏం కాదు, తగలదు. వారు నా సొత్తు, నా ప్రజలు. వారికి ఒక్కవేళ శపిస్తే ఆ శాపాలు నీకే. ఒక పని చేయి, నువ్వు వారిని దీవించు, నీ దీవెనలు అధికమవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారితో పెట్టుకోక సుమి.
ఎందుకో తెలుసా? వారు నా సొత్తు. వారు హల్దే షెల్దే మా హస్తకలారాబా. వారు ఎవరి సొత్తు చెప్పండి? వారు నా సొత్తు. నువ్వు ఎవరి సొత్తు అంటే చెప్పు, నీ పక్క వారితో నువ్వు దేవుని సొత్తు అని చెప్పు. రండి, ఆయన 105వ కీర్తన 14వ వచనం నుంచి మనం చదువుతా పోతే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనయు, నా ప్రవక్తులకు కీడు చేయకూడదనయు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనివ్వలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించను, దేశం మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. ప్రైజ్ ద లార్డ్. రాజులను గద్ది. నువ్వు నమ్ముతున్నావా ఈరోజు ఈ మాటలు? నమ్మితే మోకరించు.